అమ్మవారిని ఆరాధిస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందులో 4 ముఖ్యమైనవి ఉన్నాయి. మొట్టమొదటిది ఏమిటంటే అద్భుతమైన వాక్కుని, విద్యని ప్రసాదిస్తుంది తల్లి. అసలు చిన్నపిల్లలు కానీ లేకపోతే మనలోనే నేర్చుకుందాం ఏదైనా అనుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు శ్యామల నవరాత్రులు చేయగలిగితే కనుక వాళ్ళకి విద్య వెంటనే అంటుకుంటుంది, మంచి జ్ఞాపక శక్తి కూడా వస్తుంది. అలాగే ఉద్యోగాలు కావాల్సిన వాళ్ళు, ఉన్నత పదవులు కావాల్సిన వాళ్ళు, అంటే ప్రమోషన్ లాంటి వాళ్ళ తల్లిని పూజిస్తే కనుక వెంటనే లభిస్తాయండి. ఇంకా మూడవది జనవశీకరణ శక్తిని ఇస్తుంది. శ్యామలాదేవిని ఆరాధిస్తే వశీకరణ శక్తి చాలా తేలిగ్గా వస్తుంది. అందుకే వశీకరణ అంటే ఏమిటి? మనకి ఎప్పుడు వశీకరణ అంటే ఒకటే, స్త్రీలను వశ్యం చేసుకోవడం లేకపోతే పురుషులను వశ్యం చేసుకోవడం, అంతే కదా. అలాంటి దిక్కుమాలింది కాదు వశీకరణ అంటే. ఒకటి ఆలోచించండి, ఇప్పుడు ఎవడైనా ఒక స్త్రీ నాకు వశం అవ్వాలి 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 అని వెంపర్లాడుతూ ఉంటే ముందు వీడు ఆ స్త్రీకి వశమైనట్టే, అంతే కదా. లేకపోతే ఎందుకు వెంపర్లాడడం? అలా వశమైన వాడికి ఇంకా వశీకరణమే ఉంది. అలాగే అమ్మవారిని పూజిస్తే అంతటి అమ్మవారిని ఇచ్చేవగా. వశీకరణం అంటే అది కాదు. వశీకరణం అంటే అర్థం ఏమిటంటే, మీరు మాట్లాడారు అనుకోండి, కొన్ని వందల మందినో వేల మందినో అలాగా కూర్చోబెట్టేస్తుంది అంతే. చూడండి, ఇప్పుడు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు కానీ, మన చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే అన్ని వేల మంది మంత్రముగ్ధులైపోయి ఎలా వింటారు అంటే అదే ఆ వశీకరణం. రెండవది ఏమిటంటే, మనం ఒక మంచి పని సంకల్పిస్తే కనుక వెంటనే కొన్ని వేల మంది తోడొచ్చి ఆ మంచి పనిని ఎలాగైనా పూర్తి చేసేస్తారు. అది